హాజీపూర్ లక్షట్పేట్ నేషనల్ హైవే 63 రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు మంచిర్యాలలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు రోడ్డు నిర్మాణం ప్లాన్ మార్చడం వల్ల నష్టపోతున్నామని వాపోయారు. కొంతమంది పలుకుబడి వ్యక్తుల కుట్ర వల్ల రోడ్డు నిర్మాణం రూటు మార్చారని బీజేపీ నాయకుడు మధుసూదన్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారు స్పందించండి. ముఖ్యమంత్రి గారు స్పందించండి. ఎంపీ గారు స్పందించండి. ఎంపీ గారు గత 2 సంవత్సరాల నుండి 2018 నుండి నేషనల్ హైవే 63కి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం కోసము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు 2 అలైన్మెంట్లు ఇవ్వడం జరిగింది. 2 అలైన్మెంట్లు కూడా కొంతమంది రాజకీయ దళారులతోటి, కొంతమంది భూస్వాముల దళారీతనంతో నేషనల్ హైవే అథారిటీ వారు కొమ్ముగాసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపుకు గురైనటువంటి బాధిత రైతుల భూముల పైన మరోసారి గద్దల్లాగా పడి ఇవాళ వాళ్ళ భూములకి వెళ్ళి రోడ్లు వేయాలని చెప్పి వాళ్ళ నిర్ణయం అయితే తీసుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ హాజీపూర్ లక్షట్పేట మండలాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇవాళ నిరసన తెలియజేస్తుంది. ఈ నిరసనలో భాగంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా మొన్ననే ఎన్నికైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు వెంటనే మీరు ఈ యొక్క రైతుల పక్షాన్ని నిలబడాలి. ఈ యొక్క రోడ్ అలైన్మెంట్ విషయంలో కుట్ర జరిగింది, అవినీతి జరిగింది. ఆ అవినీతి కుట్రని మీరు ఛేదించాలి. ఈ యొక్క కేసుని సిబిఐకి విచారణ జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు డిమాండ్ చేయాలి. వెంటనే ఈ యొక్క రోడ్డు కోసం ఏదైతే టెండర్లు కూడా పిలుస్తున్నారని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. మరి టెండర్లు ఏ విధంగా పిలుస్తున్నారు? ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు, గజెట్ లేదు, ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించినటువంటి నోటీస్ లేదు, గ్రామ సభలు లేవు, అసలు ప్రజా కోర్టులు లేవు, అసలు ఆర్టీఓ గారు కూడా ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుందని చెప్పలేదు. కానీ పనులకు మాత్రం ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ వస్తాయి, ఎక్కడెక్కడ ఎంత అంచనా వ్యయం ఉన్నది, దానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల వ్యయం మీద ఇవాళ టెండర్లు పిలవడానికి నేషనల్ హైవే అథారిటీ ఉన్నది. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అధికారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి దీని యొక్క రోడ్డు యొక్క నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ని దాదాపుగా 3,000 కోట్ల అంచనా వ్యయాన్ని పెంచి, అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అన్నెసెసరీ అవసరం లేకున్నా కూడా రైతుల భూములలోకి వెళ్ళి రోడ్డు పోకుండా పాత రోడ్ ప్రకారమే, పాత అలైన్మెంట్ ప్రకారమే, గ్రౌండ్ ఫీల్డ్ ప్రకారంగా రోడ్డు పోవాల్సిన అవసరం ఉండే. దాని ప్రకారంగా పోతే ప్రభుత్వానికి 3 కోట్ల ఆదాయం ఉన్నదని తెలిసి కూడా ఇవాళ అధికారులు కొంతమంది దళారులతో కుమ్ముక్కై కమిషన్లకు ఆశపడి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చే సొమ్ముకు కక్కుర్తిపడి ఇవాళ అలైన్మెంట్ మార్చడం ఏది జరిగిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఇవన్నీ దృష్టి తీసుకొస్తున్నాం. కాబట్టి కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, గడ్డం వంశీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ నేషనల్ హైవే అథారిటీ అధికారుల పుణ్యమా అని ఇవాళ మరోసారి రైతులు భూములు కోల్పోయేటువంటి ప్రమాదంలో మేము చిక్కుకున్నాం. కాబట్టి రైతులంతా కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఈ రైతుల పక్షాన మీరు నిలబడి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి వెంటనే ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు ఆపే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలని, అందుకోసమే ఇక్కడ మేము ఎర్ర టెండలో ఖచ్చితంగా ఈ బతుకులన్నీ కూడా రేపు రోడ్డు మీద పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పుడే మా బతుకులు చూడండి అని చెప్పి ఇవాళ ఎర్ర టెండలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా ఇవాళ మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చెప్పి ఈ ముగ్గురు ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ యొక్క సమస్య వారు సోముటోగా వాళ్ళే తీసుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి గౌరవ ప్రేమసాగరరావు గారిని ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం.